ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తుంది. ఈ నెల 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య దేశం పాకిస్తాన్ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. భారత్ తో సహా 8 దేశాలు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్లో జరగనున్నాయి. మిగిలినవి కరాచీ, లాహోర్, రావల్పిండిలో షెడ్యూల్ అయ్యాయి. గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, శుభం గిల్ వైస్ కెప్టెన్ గా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు ఈ జట్టులో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలిగాడు. వెన్నునొప్పి కారణంగా ఈ ప్రెస్టీజియస్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 100% ఫిట్నెస్ తో లేడని పేర్కొంది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు చోటు లభించింది. 15 మంది సభ్యులు గల టీమిండియా స్క్వాడ్ లో ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన టీ20 సిరీస్ తొలి 2 వన్డేలో రాణించాడు రాణా. ఇంగ్లాండ్ పై తొలి వన్డేలో 7 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. అదే అతని డెబ్యూ వన్డే ఇంటర్నేషనల్ కూడా. రెండో వన్డేలో 1 వికెట్ తీసుకున్నాడు. అటు ఐపీఎల్, రంజీల్లో నిలకడగా రాణిస్తూ ఉండడంతో రాణాకు చోటు దక్కింది. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. రిజర్వే ప్లేయర్ గా మాత్రమే జట్టులో ఉంటాడు. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్, శివన్ దూబే నాన్ ట్రావెలింగ్ రిజర్వే ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వారితో జత కట్టాడు యశస్వి జైస్వాల్. గాయం గాని అనారోగ్యానికి గాని గురి కాకపోయినప్పటికీ దుబాయ్ పిచ్ను దృష్టిలో ఉంచుకొని బౌలర్ ను తీసుకోవడమే దీనికి కారణం. జైస్వాల్ కి బదులుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది బీసీసీఐ. ఇంగ్లాండ్ తో సిరీస్ లో అద్భుతంగా రాణించారు వరుణ్ చక్రవర్తి. అటు టీ20లో గాని ఇటు తొలి 2 వన్డేల్లో గాని ఇంగ్లాండ్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ అతనే. ఇదే ఫామ్ ను ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కంటిన్యూ చేయగలడని బీసీసీఐ అంచనా వేసింది.